మూడో ఫోన్ ఆయన ఫోన్ సరే సరే సార్ కాదు అంతంగా అర్థం కదా రైట్, అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కలెక్టర్ గారి యొక్క అనుమతితో ఈరోజు మన కలెక్టర్ బంగ్లాలో ఏదైనా ఒక బాంబు కానీ లేదా ఒక థ్రెటనింగ్ కాల్ వస్తే ఏ విధంగా పోలీసు వాళ్ళు దాన్ని నిర్వీర్యం చేస్తారు, ఏ విధంగా కనుక్కుంటారు అనే విషయంపై ఈరోజు మా ఏఆర్ ఫోర్సు అదేవిధంగా టౌన్ పోలీసులతో సహాయంతో ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో మా వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా ఆ ప్రదేశాలను, ఆ చుట్టుపక్కల ప్రదేశాలను, అన్ని హాల్స్ను, ఛాంబర్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఇది కేవలం మాక్ డ్రిల్లే, ప్రజలు కూడా భయపడిన అవసరం లేదు. ఈరోజు పోలీస్ వాళ్ళంతా మా ఆఫీస్ని అంతా చెక్ చేయడానికి వచ్చారు. చెక్ అంటే వాళ్ళు యాక్చువల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది ఒక భాగము. మాక్ డ్రిల్ ట్రయల్ రన్ అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా ఎదుర్కొనాలా అని. అందుకే కొద్దిసేపు మమ్మల్ని బయటకు వెళ్ళమన్నారు, బయటకు వెళ్ళాము. అది తప్ప వేరే లేదండి. అట్లయితే మేము వాడి బయట అంత నిశ్చేపంగా సంతోషంగా ఉంటాంటే మనం జస్ట్ వాళ్ళ ముందే చెప్పారు, మేము వస్తాం, మీరు కొద్దిసేపు మాకు కోఆపరేట్ చేయండి అన్నారు. దాని ప్రకారమే కోఆపరేట్ చేశాము అంతే. రేపు భవిష్యత్తులో కూడా ఎలాంటివి జరుపుకోకుండా ఒకవేళ జరిగినా ఏదన్నా ఎదుర్కోవడానికి వాళ్ళది ట్రయల్ రన్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక భాగం అది, అంతేనా. అంత తప్ప దాదాపు 45 minutes పైన చేసి ఉంటారు. మేము పక్కనే ఉన్నాం, బిల్డింగ్ పక్కన. అంటే మనకు తెలియదు కదా, మేము బయట ఉన్నాము, మొత్తం స్టాఫ్ అంతా బయట ఉన్నాము. వాళ్ళు చేసినట్టే ఉన్నారు మొత్తం అంతా.